డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే మనకు తెలుసు. అతను ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయినది 50 అనేది తెలుసుకోవడానికి ఫార్ములా ఏంటి. అట్లాగే ఒక ఐటమ్ వచ్చింది, దాన్ని ఎప్పుడు ఇంప్లిమెంట్ చేసాం. సపోజ్ ఈ ఐటమ్ ఉంది, ఈ అనలాజిక్ అనే టిమ్ ఐటమ్ ఉంది, ఇది ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసాం. ఇప్పటి వరకు దీని యొక్క ఏజ్ ఎంత, దీని ఎప్పుడు వచ్చింది, ఎన్ని రోజులైంది, ఎన్ని నెలలు అయింది. ఈ రకంగా ఇది 4 years 0 months 10 days అయింది. ఇట్లా ప్రెజెంట్ డేట్కి ఆటోమేటిక్గా అప్డేట్ అవుతూ దాని ఏజ్ని అది ఆటోమేటిక్గా క్యాలిక్యులేషన్ చేసుకుంటూ ఉంటుంది. మనం పెంచే అవసరం లేదు. రేపటి రోజుకి 10 days కాస్త 11 daysగా మారిపోయింది, ఆటోమేటిక్గా మారిపోయింది. సిస్టమ్ డేట్ని క్యాలిక్యులేషన్ చేసుకుంటూ అతను ఏజ్ని క్యాలిక్యులేషన్ చేసుకుంటూ ఉంటుంది. దానివల్ల ఒకసారి ఫార్ములా సెట్ చేసుకుంటే మనం పద్దాకలు అప్డేట్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంటుంది. దీన్ని ఎట్లా చేయాలనేది ఈరోజు మనం ట్యూటోరియల్ తెలుసుకుందాము. ఫస్ట్ ఇవన్నీ రిమూవ్ చేస్తున్నాను. ఫార్ములా వచ్చి చూడండి ఒకసారి. డేటెడ్ ఇఫ్ D2 ఏ డేట్ చూడాలి, టుడే కాలమ్స్ మధ్య Y పెట్టండి. ఎంటర్ ఇవ్వండి. 4 years, ఇది ఇయర్స్ కాబట్టి Y ఇచ్చాం కూడా ఇయర్స్ వస్తుంది. సేమ్ ఫార్ములాని ఇక్కడ D ముందు డాలర్ ఇన్సర్ట్ చేయండి. డాలర్ ఇన్చేస్తే ఆ డీనే మనం అది క్యాలిక్యులేషన్ చేసుకుంటుంది. పక్క సెల్కి మారినా కూడా ఇక్కడ Y M పెట్టండి. M పెడితే మంత్స్ వస్తుంది. పక్కన మళ్ళీ కాపీ చేసుకొని ఇక్కడ Y తీసి పక్కన D పెట్టండి. డేట్ క్యాలిక్యులేషన్ చేసుకుని ఎన్ని రోజులని క్యాలిక్యులేషన్ చేసుకుంటుంది. ఒకసారి కావండి మేళంలో కూడా లెక్కేసుకోండి మీరు. ఇది కరెక్ట్గానే వచ్చింది. ఇది 4 years 0 months. ఇది కూడా ఒకసారి లెక్కేసుకోండి కావాలంటే. ఇది 2వ నెల, 2వ నెలకి 3 నెలలకు వచ్చాం మనం. 21 కాబట్టి 20 ఫిబ్రవరి 20 రోజులు కాబట్టి 20 ఇక్కడ 8 రోజులు ప్లస్ ఇక్కడ 3వ తారీఖు కాబట్టి 11, మొత్తం 21 డేట్ కాబట్టి 10 days కరెక్ట్గా 10 days సరిపోయింది. ఇది ఇప్పుడు ఇక్కడ ఈ ఫార్ములాని ఎట్లా అప్లై చేయాలండి. ఫస్ట్ 4 years అండ్ అండ్ డేటు అండ్ కాలమ్స్ కామా కాలం అండ్ days. ఇది మనకి ఇప్పుడు మొత్తాన్ని ఈ సెల్స్ని మొత్తాన్ని కాపీ చేసుకొని ఆటోమేటిక్గా కిందకి డ్రా చేసి మౌస్ షిఫ్ట్ పట్టుకొని
50 మార్క్ కిందకి జరుపుకుంటే మొత్తం డ్రా అవుతాయి. డ్రా అయినాక వెయిట్ చేసుకోండి. కార్డ్ క్యాలిక్యులేషన్ చేసుకుని కావాలంటే డిమోని చూడండి. 4 years 7 months 19 days కార్డ్ క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇది కూడా 3 నెలలు వచ్చింది కాబట్టి కొత్తగా వచ్చాయి 4 months మాత్రమే. ఈ విధంగా మనం ఒక ఏజెంట్కి ఈజీగా క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. అట్లాగే పర్సన్స్ కూడా ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఒక పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడ ఇచ్చేసి ఈ రకంగా ఎన్ని రోజులు అనేది క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. ఈ ట్యూటోరియల్ మీకు నచ్చింది అనుకుంటూ మరోసారి ఇంకో ట్యూటోరియల్ కలుద్దాం.